वरंगल डिस्ट्रिक्ट मेडिकल एंड हेल्थ डिपार्टमेंट के इंतजाम वरंगल कलेक्ट्रेट कॉन्फ्रेंस हॉल में सीपीआर तरीक़ेकार के जरिए दिल का दौरा पड़ने वाले अफराद की जान बचाने से मुताल्लिक तरबियती प्रोग्राम का इनेकाद अमल में आया। इस मौके पर वजीर पंचायत राज और देही तरक्की दयाकर राव, रुकन कानून साज काउंसिल बसवराज सारैया, रुकन असेंबली वर्धन पेटे रमेश, मेयर गुंड सुधारानी, जिला परिषद चेयरमैन गंड्र ज्योति, कोड़ा चेयरमैन सुंदर राज यादव, जिला कलेक्टर पी प्रवीणिया, कमिश्नर पुलिस एवी रंगनाथ, एडिशनल कलेक्टर अश्विनी तानाजी श्रीवास्तव और दीगर ने शिरकत की। बाद रियासती वजीर दयाकर राव ने मीडिया से बात करते हुए कहा कि आज हम बहुत से ऐसे लोगों को देखते हैं जो हमारी आंखों के सामने चलते फिरते कई लोग देखते ही देखते लम्हों में जान की बाजी हार जाते हैं। उन्होंने कहा कि दिल का दौरा पड़ने की वजह से लोग सेकंड्स में जान से हाथ धो रहे हैं, इसीलिए अमराज कल्ब का फौरी इलाज जरूरी है। उन्होंने कहा कि अगर आपको दिल का दौरा पड़ता है तो अस्पताल में दाखिल होने और तिब्बी इलाज कराने से पहले कुछ भी होने का खतरा है। इसीलिए रियासती हुकूमत ने सीपीआर पर यह तरबियती प्रोग्राम शुरू किया ताकि दिल का दौरा पड़ने वाले अफराद को फौरी इब्तदाई तिब्बी इमदाद फराहम की जा सके। उन्होंने कहा कि समाज के हर फर्द को सीपीआर तरीक़ेकार से आगाही हासिल करना चाहिए ताकि उसके जरिए बर वक्त किसी की भी जिंदगी को बचाया जा सके। उन्होंने कहा कि सीपीआर जो इंसानी जान को बचाने का एक बेहतरीन अमल है और इब्तदाई तिब्बी इमदाद का इल्म रखने वाला कोई भी शख्स मुनासिब तिब्बी इमदाद हासिल करने से पहले या एम्बुलेंस के आने से पहले तरीक़ेकार अंजाम दे सकता है। उन्होंने कहा कि सीपीआर की जरूरत पड़ने पर 108 पर कॉल करे या किसी और को फौरी तौर पर करवाए। గ్రామ స్థాయిలో కూడా దీన్ని మనం కోచింగ్ ఏర్పాటు చేయాలి. ఇందులో డాక్టర్స్ చాలా మంది వచ్చారు. కాబట్టి డిఎంహెచ్ఓ గారు కూడా గతంలో 2 పేషెంట్లు కూడా బతికించారు. వాళ్ళు అర్థం తీసుకున్నాం. నేను సిపి గారు కూడా వారు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీ పోలీస్ డిపార్ట్మెంట్ లో ప్రతి ఒక్కరికి హోమ్ గార్డ్ నుంచి అన్ని కూడా ఏర్పాటు చేయండి. ప్రతి ఒక్కరికి ఒక క్లాస్ తీసుకుని ఏర్పాటు చేయండి. ఆర్టీఓస్ ఉండడం కలెక్టర్ గారికి వాళ్ళకు కూడా అవసరం. ఆ వెహికల్ ఇన్స్పెక్టర్లకు ఆర్టీఓలు చెప్పి ఈ ఆటో డ్రైవర్లు జీప్ డ్రైవర్లు అది లైసెన్స్ ఇచ్చినప్పుడు ఇంకొక ప్రోగ్రామ్ పెట్టాలి. లైసెన్స్ రిన్యూవల్ చేసేటప్పుడు కూడా ప్రోగ్రామ్ పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళకు కూడా ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేయాలి. ఇది దఫాల వైపు చేయాలి. ఏఎన్ఎంస్ చేయాలి, ఆశా వర్కర్స్ చేయాలి, అంగన్వాడీ వర్కర్స్ చేయాలి. మా పంచాయత్ కూడా మున్సిపల్ సిబ్బంది కూడా ఇది అవసరం. అందరికి కూడా గ్రామాల్లో కూడా మార్పులు చేసుకుంటే మున్సిపల్ సిబ్బంది పంచాయత్ సిబ్బంది కూడా గ్రామాల్లో ఉంటారు కాబట్టి ఇది రియాక్ట్ అయ్యేందుకు ఇది అవకాశం. ఇది ప్రజాప్రతినిధులు కూడా అవసరం. అందరికీ ఇది ఒక క్లాస్ తీసుకుంటానికి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే ఇది నేను చాలా ఎక్కడ కూడా చూసాను. పెద్ద ఇప్పుడు పట్టించుకునే పరిస్థితి లేదు. ఎక్కడ ఫస్ట్ మన తాతలు కానీ పెద్దమసలు కానీ మొదలు చేసేది రాగాలు కట్న పంచాయతీ ఇంప్రూవ్ చేస్తున్నాం, అలా వారేస్తున్నాం, ఎత్తుతో తెలియదు. మొదలు ఈ ప్రక్రియ అందరూ కూడా గ్రామాల్లో ఉంటాం. వాలంటీర్స్ అందరూ కూడా నేర్చుకుని ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రాణం అయితే 100% బతుకుతాం. దీన్ని ప్రభుత్వం కూడా బాగా ప్రోత్సహిస్తున్నది. వరంగల్ జిల్లాలో కూడా వరంగల్ జిల్లాలో కూడా నేను 6 కలెక్టర్లు కూడా ఆదేశాలు ఇచ్చి కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది చాలా అవసరం. ముఖ్యంగా మన వరంగల్లో ఒకటి కూడా ముఖ్యమంత్రి గారు దృష్టితోటి మంచి హాస్పిటల్ బిల్డింగ్ కూడా దాదాపు పూర్తి అవుతున్నది. నాకు అన్ని జిల్లా మెడికల్ సంబంధించిన వసతులు కూడా అన్ని మనం పూర్తి చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంకా సక్సెస్ఫుల్ గా ఈ సిపిఆర్ ని మన గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో ఇంటికి తీసుకుపోయి ఏర్పాటు చేయాలని కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మనం ఒక్కరు చేసుకుని కాదు, మీ ద్వారా ప్రతి ఒక్కరు ఒక 10 మందిని చేసుకునేటట్టు తయారు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.